ఇండియా అనగానే అసలు మనలో ఒక రకమైన బతకటం కోసం అబ్రాడ్లో ఉన్నాం కానీ అసలు కొన్ని సిచ్యువేషన్ అమ్మ చేతి కమ్మని ముద్ద జైల్లో పెట్టినట్టే ఉంటుంది పాపం వాళ్ళకి అబ్రాడ్ వస్తే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. సో ఇంకా మన వీడియోలోకి వెళ్తే, అదే మనం ఇంతకుముందు ఒకసారి నేను ఒక వీడియో చేశాను, ఏది ఎందుకు అందరూ అబ్రాడ్లో ఉండడానికి ఇష్టపడతారు అని, అమెరికాలో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ సో వెనక్కి రావడానికి ఎందుకు ఇష్టపడరు అనేది చేశాను కదా. ఒకవేళ మీరు ఎవరైనా కనుక మిస్ అయి ఉంటే మాత్రం కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇప్పుడు ఇండియాకి అమెరికాకి ఉన్న అడ్వాంటేజ్, అమెరికానే కాదు అబ్రాడ్ మీరు ఆస్ట్రేలియా తీసుకోవచ్చు, లేకపోతే ఏ ఫారిన్ కంట్రీస్ అయినా తీసుకోవచ్చు. సో ఫారిన్లో ఉన్న అడ్వాంటేజెస్ మనము పాత వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇండియాలో ఉండే అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంటే మోస్ట్ ప్రాబబ్లీ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందేమోనండి, ఎందుకంటే బోల్డ్ పాయింట్స్ ఉంటాయి. ఇండియా అనగానే అసలు మనలో ఒక రకమైన ఆనందం పులకరించిపోతుంది. నిజంగా గ్రేట్ అండి, ఇండియా ఇస్ రియలీ రియలీ గ్రేట్. మనం పుట్టి పెరిగి ఆ వాతావరణము, స్కూల్కి వెళ్ళిన ఏరియాలు, కొట్టుకున్న రోడ్డు మీద కొట్టుకోవటాలు, కింద పడి దెబ్బలు తగిలించుకోవటాలు, అసలు ఆ లైఫే వేరు. అది గుర్తొస్తుంటేనే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అంటే అబ్రాడ్లో ఉండి నిజంగా ఏదో బతకటం కోసం అబ్రాడ్లో ఉన్నాం కానీ అసలు కొన్ని సిచ్యువేషన్స్ పాసిబిలిటీ ఉండి గనక ఇదే లైఫ్ స్టైల్ ఇండియాలో ఉంటే ఎవ్వరు పిలిచి దండం పెట్టి రారా అన్నా కానీ ఎవ్వడు ఫారెన్ పోడు. సో ఇంకా మన అడ్వాంటేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో అన్నిటికన్నా వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? అమ్మ చేతి కమ్మని ముద్ద. నిజంగా అదైతే మనం మిస్ అయిపోతాం అబ్రాడ్లో. ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మ అలా అన్నం వండి పెడుతూ ఉంటే అది ఏంటో మనకు అది అమృతంతో సమానంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనము అలవాటు పడిపోయి ఉంటాము వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత. అబ్రాడ్లో ఉంటాం, వస్తారు 6 months పాపం. వాళ్ళు ఆ ఏజ్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది మిడిల్ ఏజ్లో ఉంటారు, మన కోసం అబ్రాడ్ వస్తారు. కానీ జైల్లో పెట్టినట్టే ఉంటుంది పాపం వాళ్ళకి అబ్రాడ్ వస్తే. అదే మనం ఇండియా వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది అనమాట. సో మెయిన్ మిస్ అయ్యేది ఏంటంటే అమ్మ చేతికి అమ్మని ముద్ద మాత్రం 100% మనం ఫారెన్లో మిస్ అవుతామండి, నో డౌట్ అబౌట్ ఇట్. అమ్మ మన దగ్గరకు వచ్చి ఫారెన్లో ఉండి మనకి వండి పెట్టినా సరే ఆ ఇండియాలో ఉండే వంట, ఇండియాలో అది అది ఆ తృప్తి అయితే 100% రాదు. బయటకు వెళ్తే పొద్దున్నే లేచి మెట్లు దిగి అలా కిందకి వెళ్తే ఆ పక్కింటోడో ఈ పక్కింటోడో ఎరా నమస్తే బాగున్నావా అంటాడు, లేకపోతే అలా వెళ్ళేవాడు నమస్తే సార్ అంటాడు. అబ్రాడ్లో మనల్ని ఎవ్వడు దేకడండి. ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా ఎవడెవడు ఎక్కడెక్కడో ఉంటుంటాడు, ఏదన్నా ఫంక్షన్ అయితేనో బర్త్డే అయితేనో దానికి కలవటం తప్ప రొటీన్గా మన ఫేస్ చూసేవాడైతే ఎవడు ఉండడు. ఒక్కొక్కసారి అపార్ట్మెంట్లో ఉంటే మనము లిటరలీ వీ డోంట్ ఈవెన్ నో ది నెక్స్ట్ డోర్ నైబర్. 5 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఆ నెక్స్ట్ డోర్ నైబర్ ఎవరో పరిచయం ఉండదు. అదే ఇండియాలో ఒక అపార్ట్మెంట్లో ఉన్నామంటే ప్రతి ఫంక్షన్కి కలుస్తూ ఉంటాము, కింద కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, బయట మాట్లాడుకుంటూ ఉంటాము, ఊరికి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతోడు ఎవరో ఒకటి కలుస్తుంటాడు, రోడ్డు మీద వెళ్తుంటే కలుస్తుంటాడు, కిరాణా చాపోడు పరిచయం అవుతుంటాడు. అలా దిగి వెళ్ళి పాల ప్యాకెట్ తేయడానికి 4 రోజులు పాల ప్యాకెట్లు తెచ్చామంటే కిరాణా కొట్టాడు పరిచయం అవుతాడు. వాడు కాసేపు ముచ్చట్లు పెడతాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇవన్నీ ఏముండవండి ఫారెన్లో ఉంటే. ఆఫీస్ అయిపోయిందా, కార్ ఎక్కామా, స్టార్ట్ చేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ సేమ్ రొటీన్. మన లైఫ్ ఏదో మనం తలుపేసుకున్నామా 4 గోడల మధ్య. ఆ పక్కింటితో మనకు సంబంధం లేదు, మనతో ఎవరికి సంబంధం లేదు. సో ఇది ఒక ఎట్లా అంటే ఒక కంపాక్ట్ లైఫ్ అన్నట్టు, 4 గోడల మధ్య బతుకన్నట్టు ఇది. సో అలాంటి లైఫ్ ఇండియాలో ఉండదు. రిలాక్స్గా ఉంటాం, భయం లేకుండా ధైర్యంగా ఓపెన్గా చూసి ఇటు తిరిగి అటు తిరిగి. సో అదొకటి మెయిన్ మిస్ అవుతాం మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన లాంగ్ జర్నీలు చేసేటప్పుడు భలే అసలు ఆ తృప్తి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళాము, షిరిడి వెళ్ళాము,
ట్రైన్ ఎక్కుతాము, కూర్చుంటాము, ట్రైన్లో మనం నైట్ ట్రావెల్ చేస్తాము, బెర్త్లో పడుకుంటాం, పొద్దున్న లేచి కింద కూర్చోగానే టీ కాఫీ చాయ్ అనుకుంటూ వాడు వస్తాడు, వాడు అలా చక్కగా టీ ఇస్తుంటే తాగుతూ, ఆ పక్కోడు ఈ పక్కోడు ఈనాడు పేపర్ తీసుకొస్తే చదివి ముచ్చట్లు పెట్టుకుంటా, ఏం సార్ ఎక్కడున్నారు, ఏం మీరు ఏం చేస్తారని ఆడు మాట్లాడుతుంటే మనం మాట్లాడడం, ఎక్కడి నుంచి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోవడం, ఒక్కోసారి రాజకీయాలు చంద్రబాబు నాయుడు జగన్ ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కి రావడం, ఒకడొకటి అంటాడు ఒకడొకటి అంటాడు. ఇలాంటివన్నీ థ్రిల్లింగ్స్ మనకి అబ్రాడ్లో ఉండవండి. అబ్రాడ్లో లాంగ్ జర్నీలు ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం మనం కార్లలోనే వెళ్తాం లాంగ్ జర్నీలకి. ట్రైన్లో బెర్త్ల మీద పడుకొని వెళ్ళి వచ్చి టీ తాగి సమోసా తిని లేకపోతే ఏవో మిరకాయ బజ్జీలు వస్తే తిని అట్లాంటి తృప్తి, ఆ థ్రిల్లింగ్ అనేది మనకి 100% ఉండదు. సో కార్లో మన ఫ్యామిలీ మనం వెళ్తాం, ఎక్కడికి పోయినా మన ఫ్యామిలీ మనం వెళ్తాం. కానీ ఏదన్నా ఎక్కడన్నా ఆగుతాము, హోటళ్ళల్లో తింటాం, పండుకుంటాం. ఒకటే ఏంటంటే లగ్జరీ రిలాక్సింగ్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ జనరల్గా రేరెస్ట్ ఇన్ ద రేర్ అండి రావటము, కలవటము, వెళ్ళటము. మనం ఏదన్నా ఫంక్షన్స్, ఏదైనా బర్త్డే పార్టీలు అవి ఇవి అయితే ఆబ్వియస్లీ ఫారెన్లో ఉంటే వెళ్తుంటాం. కానీ అదే ఇండియాలో ఉంటే, అంటే ఇప్పుడు తగ్గింది కంపారిటివ్. ఒకప్పుడు మాత్రం ఎలా ఉండేదంటే కంపల్సరీ బాబాయ్లు కానీ పిన్నులు కానీ ఓ వారానికి ఒకసారి వచ్చిపోవటం, 2-3 గంటలు కూర్చొని ముచ్చట్లు పెట్టి మాట్లాడిపోవటం, ఎరా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి అని అడగటం. ఆ రిలేషన్ అనేది సరే, మెంటాలిటీస్ ఎవడి ఎలాంటోడు ఏంటి, మనకు కుళ్ళు ఉందా అది ఉందా ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ యూ హ్యావ్ సంబడి టు టాక్. ఎవడో ఒక్కడు వచ్చి ఎరా బాగున్నావా అని మన మామయ్య మన అత్తయ్య మన పలకరింపు ఉంటుంది. ఆ పలకరింపులు మనకి ఇక్కడ ఉండవండి. ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డే ద ఓన్లీ చాయిస్ ఇస్ ద ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక టెక్సాస్లో ఉంటాడు, ఇంకొకటి ఎక్కడో ఫ్లోరిడాలో ఉంటాడు, అలా నాలుగు కలుసుకోవడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు అమీర్పేటలో ఒకటి ఉంటే ఇంకోటి ఎక్కడో పటాన్ చెరువులోనో లేకపోతే చెర్లపల్లిలోనే ఉన్నారనుకోండి, 1 year తర్వాత కలుస్తూ ఉంటారనమాట. సో అంటే సిమిలర్ అలా ఉంటుంది లైఫ్. బట్ ఏదైనా ఇట్ ఈస్ ఈజీ. లైక్ ఒకవేళ మనం వెళ్ళాలన్నా కలవాలన్నా ఏమైనా సిచ్యువేషన్లో ఉన్నా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చుట్టాలు, ఈ తృప్తి అనేది కొంచెం అనేది ఉంటుంది. ప్లస్ ఇంకా జనరల్గా చెట్లు, బయటకు వెళ్ళటాలు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక బుట్ట పట్టుకొని పొద్దున్నే అలా వాకింగ్ పోతారు, పూలు కోసుకొని వస్తారనమాట. చక్కగా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటారు. దేవుడు పూజ చేద్దామంటే పూలు కొనుక్కోవాలంటే బొకే కొనుక్కొచ్చుకోవాలి సూపర్ మార్కెట్కి వెళ్ళి. చక్కగా మనకి అలా మార్కెట్కి వెళ్తే 100 మూరల ఏమంటారు దాన్ని, 100 గ్రాముల పూలు, చటాక్ పూలు అంటారు కదా, అవి. లేకపోతే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, పొద్దున్నే బయటికి వెళ్ళి ఆ దేవుడి విగ్రహంతో పాటు ఇంత పత్రి, లేదంటే ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఈ చెట్టుకో 4 ఆకులు కోసుకోవటము, ఇంటికి వచ్చి మామిడికాయలు, మామిడి చెట్లు తెంచుకొని వచ్చి మనం తోరణాలు కట్టుకోవటము. ఏం కొనాలండి, వినాయకుడి విగ్రహం ఒక డబ్బాలో పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడు, పత్రి ఒక కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు, అంతే. అంటే థ్రిల్లింగ్ ఉండదు, పోతాము కొనుక్కొచ్చుకుంటాము. బట్ కానీ ఆ థ్రిల్లింగ్, ఆ మార్కెట్లోకి వెళ్ళి ఆ జనాలలో తిరిగి ఆ తృప్తి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ పత్రి అవి కొనుక్కోవటము, రకరకాలుగా వీడు కాదంటే ఇంకోటి దగ్గర పోవటం, ఇంకోటి కాదంటే ఇంకోటి దగ్గర పోవటం, చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఇలాంటివి మాత్రం 120% మిస్ అవుతాం మనం. ప్లస్ పండగలు, మెయిన్ పండగలు వస్తే అసలు ఒక సంక్రాంతి తీసుకుంటే ఆంధ్రాలో నిజంగా, అంటే హైదరాబాద్లో ఉంటే ఆల్మోస్ట్ ఇక అమెరికన్ లైఫ్ హైదరాబాద్ లైఫ్ దాదాపు సమానం అయిపోయింది. ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదులే. కానీ ఇంకా మీరు కొంచెం ఫర్దర్ విలేజెస్ కానీ టౌన్స్ కానీ వెళ్తే, పల్లెటూర్లలో కానీ ఎట్లాంటి ఆంధ్ర సైడ్ వెళ్ళి పండగ చేసుకుని ఉంటే, ఇప్పుడు విలేజ్లో పండగ చేసుకుంటే అది ఎంత అసలు ఆ తృప్తి భలే ఉంటుంది. పొద్దునే లేవటము, వాళ్ళందరూ పేడలతోటి అలకటము, ముగ్గులు వేయటము, వచ్చేవాడు పోయేవాడు కలర్ ముగ్గులు వేస్తుంటే చూసి మాట్లాడుకోవటము. లేకపోతే మనం ఆ టైంకి అక్కడ ఉంటే పొద్దున్నే నైట్ పడుకునే ముందు ముగ్గేసి పండుకోవటము, పొద్దున్నే లేచి ఆ ముగ్గులు చూసుకోవటము, అది ఆ వాతావరణం అంతా అట్రాక్టివ్ ఇక్కడ రాదు. ఇక్కడ పండగైనా తలపేసుకొని అదే 4 గోడల మధ్యలో బతకాలి, వంట చేసుకుంటాము. ఏం చేసుకుంటాము అంటే తినడం ఒక్కటే కాదు కదా. ఇప్పుడు అక్కడ పండక్కి 4 కలుస్తారు, గుడికి పోతాము. దసరా వచ్చింది అనుకోండి, గుడికి పోతాము, 4 కలుస్తారు, దేవుడి దండం పెట్టుకుంటాము. ఇక్కడ కూడా గుడికి పోయినా ఏముంది, కార్ పార్కింగ్లో పెడతాం, లోపలికి వెళ్తాము, అంత రూల్స్ ప్రకారం వెళ్తాం, దండం పెట్టుకుంటాం, బయటకు వస్తాం. అదే అక్కడ ఆ తృప్తి వేరు. ఆ ప్రసాదం పెడతారు, అది తీసుకొని కొంచెం ఆ జనాలు కలవడము, మాట్లాడడము, అదొక
లిటరల్లీ థ్రిల్లింగ్ అండి. పండగ వాతావరణం మాత్రం 100% మనం మిస్ అయిపోతాం. చక్కగా ఈ ఆడపిల్లలు మంచి డ్రెస్సులు వేసుకోవటము, ఇంటికి తోరణాలు కట్టడము, లేదా బండ్లు దసరాకి ఆయుధ పూజలు చేస్తూ అంటారు, ఆ పూజలు చేసుకోవటం, ఇలాంటివి కల్చరల్గా మనము ట్రెడిషనల్గా ఏమేమైతే ఫాలో అవుతామో వాటన్నిటిలో మనం 100%లో ఒక 5% 2% పాటిస్తామేమో నాకు తెలిసి అబ్రాడ్లో ఉంటే. సో ఇవన్నీ మిస్ అయిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ధైర్యం అనేది ఉంటుందండి మనకి ఇండియాలో ఉంటే. మెయిన్ చుట్టూ నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు వల్ల మనకి ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ ధైర్యం వస్తుంది. ఏం పని చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా టక్కన ఎవడో వస్తాడు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం డిఫరెంట్ ఉందనుకోండి, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఒక ఫ్యామిలీలోనే ఎవడెవరిని దేకే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. ఇప్పుడు చూస్తే చూద్దాం లేరా, ఓకే కలుస్తా లేరా, ఆ టైపు తయారైపోయింది. కానీ బట్ జనరల్గా స్టిల్ ఇంకా కొన్ని ఫ్యామిలీస్ మాత్రం చాలా బాగుంటాయి. అసలు వాళ్ళు కొంతమంది అయితే నాకు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు భలే టూర్స్కి వెళ్తారండి మంచిగా. ఇప్పటికీ ఒక వ్యాన్ మాట్లాడుకొని, ఒక 20 సీటర్ వ్యాన్ పట్టుకొని చాలా మంది ఫ్యామిలీస్ని చూశాను. వాళ్ళందరూ గిన్నెలు, బస్తాలు, బియ్యాలు అవన్నీ పెట్టేసుకొని వ్యాన్లో మంచిగా వెళ్తారు 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, ఆ ఊరు ఈ ఊరు, ఈ గుడి ఆ గుడి మధ్యన ఆగటం, పొలాలలో వండుకొని తినడం, ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ అంటే ఆబ్వియస్లీ ఇంక అయిపోయినాయండి, పెద్ద నీతో నాకు పనేంటి, నాతో నీకు పనేంటి లాగా తయారైపోయినాయి. సరే అది వేరే విషయము. బట్ ఈ థ్రిల్లింగ్ మిస్ అయిపోతాం. తర్వాత ఏదో వనభోజనాలకి చెట్ల కింద వెళ్ళి కూర్చొని పాటలు పాడుకోవడం, డ్యాన్సులు వేసుకోవటము, అక్కడే వంట చేసుకోవడము, వండుకొని తినడము, ఇలాంటివన్నీ ఏముండదండి. మిషన్ లైఫ్. అబ్రాడ్లో డబ్బులు మస్తు వస్తాయి. మిషన్ లైఫ్. జస్ట్ మిషన్ పొద్దున్నే వెళ్ళి మన ఫ్యాక్టరీలో స్విచ్ ఆన్ చేస్తే మిషన్ రొటేట్ అవుతుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ లైఫ్ మనది అబ్రాడ్లో, మిషన్ లైఫ్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ద వెరీ మేజర్ డిఫరెన్స్ వాట్ ఐ నోటీస్డ్, లిటరల్లీ ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే, ఒక గృహప్రవేశమో లేకపోతే ఇంకోటో ఏదైనా చేసుకుంటే హోమం చేయాలంటే పాసిబుల్ కాదండి. నోవే. ఇట్లా పెనం పెట్టి ఒక్క చపాతి వేసినామో లేదు, కై 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 అంటది ఆ స్మోక్ అలారం పోయి, దాన్ని మళ్ళీ ఆపాల, తలుపు తీసి పెట్టాల, గాలి ఇట్లా అనాల. ఈ దరిద్రం పాడుగాను. చపాతీ కాల్చుకోవడానికే కష్టం ఉంది, ఇంకా హోమం ఏం చేస్తాం? పూజలు చేసుకోవాలంటే నిజంగా లిటరల్లీ ఆ తృప్తి మనము ఇప్పుడు ఇండియాలో గృహప్రవేశం చేసుకుంటే ఇటుకలు పెట్టి పెద్ద కట్టెలేసి పొగ మొత్తం 4 ఊళ్ళకు బాగుతుంది మన ఇంట్లో హోమంలో వచ్చే పొగ. అందరూ అనుకుంటా, అటు తిరగా ఇటు తిరగా ఇట్లా అనుకుంటా, ఆ తృప్తి వేరు అసలు. ఇక్కడ హోమాలు రావు, హోమాలు ఉండవు, ఏముండవు, పొగ పెట్టడానికి ఉండదు. జమ్మని ఇంత పొగ కనపడదంటే పక్కింటోడు ఫోన్ చేస్తాడు, గుయ్యి గుయ్యి అని ఫైర్ ఇంజన్ వస్తుంది, మళ్ళీ ఆడ బిల్లు పట్టుకొని ఇంకోటి వస్తాడు. సో ఈ తలనొప్పి అంతా మస్తు ఉంటుంది ఇక్కడ. తృప్తిగా ఒక ఫంక్షన్ చేసుకున్నామా అన్నట్టు ఉండదు. భోజనాలు అంటే ఏముందిగా, అయ్యే నార్త్ ఇండియన్ కర్రీలో వండుతారు, తీసుకొస్తారు, క్యాటరింగ్కి ఇస్తాము, పెడతారు. మన తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మంచిగా మనం కూర్చొని చక్కగా హోమం చేసుకొని ఆ కార్యక్రమం కంప్లీట్గా ప్రశాంతంగా చేసుకుంటే ఆ తృప్తి వేరే ఉంటుంది. ఇక్కడ ఎంతసేపటికి చలికాలం చేసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ డిసెంబర్లోనో, తలుపేసుకోవాలా, చలి గడగడ వణుకుతుంది, మనం ఏం చేయలేము, తలుపు తీసి నిమిషం బయట నిలబడలేము, ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి. సో ఇండియాలో ఫంక్షన్ చేసుకోవాలంటే దానంత ప్రశాంతత ఇంకోటి ఉండదు అనమాట. ఇంకొక మంచి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బండి వేసుకొని మంచి జుర్రుని వెళ్ళచ్చు. ఇక్కడ ఎట్టు పోవాలన్న కారు తీయాలి, బండ్ల మీద అంత ఈజీగా తిరగచ్చు బండి మీద అంత ధైర్యం, కానీ ప్రతి చోటకి కారు వేసుకొని పోవడము అంత కంఫర్ట్ అనిపించదు. అక్కడ ఉంటే టక్కన వెళ్ళామా, బండి స్విచ్ కొట్టినామా, డ్రూ హోండా యాక్టివ్గా తీసుకుంటూ బుడ్డు ఏంటంటే అటు వెళ్ళిపోతాం. ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇండిపెండెంట్గా తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె హోండా యాక్టివ్ వేసుకొని పోతుంది, ఈయన బండి వేసుకొని పోతాడు, మళ్ళీ అందరం కలిసి ఫ్యామిలీ పోవాలంటే కార్ వేసుకొని పోతాం, ఇంటికి 3 ఉంటాయి. సో ఆ థ్రిల్లింగ్ ఇక్కడ ఉండదు. ఎటు పోవాలన్నా సచ్చి చెడి అందరు కార్ తీయాలా, కార్లో పోవాలా, మళ్ళీ పుసిక్కన మనకు పార్కింగ్ ఉంది, ఆ పార్కింగ్ మిస్ అయిందంటే మళ్ళీ మనం వచ్చేటప్పుడు పార్కింగ్ దొరకదు, మళ్ళీ పార్కింగ్ ఎత్తుకోవాలా. సో ఇండియాలో ఉండే ఏంటంటే ఆ సందులోనే ఈ సందులోనే ఇంటి పక్క ఇంటి ముందు దూరం చేస్తాం, ప్రాబ్లం ఉండదు. సో అలాంటివన్నీ మిస్ అయిపోతామండి. థ్రిల్లింగ్ అనేది మిస్ అయిపోతాం, ఈజీ ఆప్షన్. ప్లస్ ఇంకోటి, గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి ఇంత నూనె పోసిన తర్వాత టప్పని గుర్తుకొస్తే ఉప్మా చేద్దాం అనుకుని చూస్తే ఉప్మా రవ్వ ఉండదు. రారా పోయి ఉప్మా రవ్వ తీసుకురాపో అంటే ఇక్కడ పోపయ్యేలో వాడు కింద పోతే కిరాణం కొట్టు ఉంటుంది పక్కన, కిరాణం కొట్టులో ఉప్మా తీసుకొస్తాం.
ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ఏంటంటే జిప్టో గిఫ్ట్ అని వచ్చిన ఇట్ట కొడతారు, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. పాపం వాళ్ళ నడిచే పని కూడా తప్పింది ఇప్పుడైతే. ఇంకా మన వాళ్ళకి ఇంకా గ్రేట్ అసలు. ఇంత కూడా నడకలేదు, బంద్. ఇట్ట కొడతారు, ఆ ఉప్మా తాలింపు లోపు వాడు తీసుకొని వస్తాడు 10 నిమిషాల్లో. సో మీకు కిరాణం కొట్టుకెళ్ళి ఉప్మా రవ్వ తెచ్చుకునే తృప్తి ఇక్కడెక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కావాలి అంటే వచ్చినట్టు మన సూపర్ మార్కెట్, అది కూడా 10 కిలోమీటర్ల అవతలో 15 మైళ్ళ అవతలో వారానికి ఒకసారి ఎప్పుడో పోతాం అనమాట. కొన్ని చోట్ల దగ్గరలో ఉంటాయి, 2 మైల్స్ 3 మైల్స్లో ఉంటాయి, కానీ ప్రతిరోజు పోలేం కదా. పోయిన దగ్గర నుంచి మనకి ఏమన్నా అన్ని కావాలనుకున్నప్పుడే పోతాం. ఏ పాలకో దానికో పోతాం, కానీ ఇట్లా ఏది కావాలంటే అది, రవ్వ అయిపోయింది, ఉప్పు ఉల్లిపాయలు అయిపోయింది, పప్పు అయిపోయింది, టక్కన పోయి కింద ప్రతి ఇంటి రేడియస్ ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ రేడియస్లో కనీసం 2-3 కిరాణా కొట్లు ఉంటాయి ఇండియాలో ప్రతి చోట. సో అదొక్కటి మాత్రం మిస్ అయిపోతాం. ఆ వెదర్ కూడా కొంచెం ఈ చలికి దానికి, అంటే అక్కడ ఎండ ఇక్కడ చలి 2 సమానం అనుకోండి. అదొకటి. ప్లస్ లిటరలీ అండి, అందరం మిస్ అయ్యేది పేరెంట్స్ని, చుట్టాలని. చాలా మందికి అంటే చాలా మంది ఏంటంటే చుట్టాలు గిట్టాలు మనకెందుకు, మన బతుకు మనం బతికినామా లేదా అని అంటాం, కానీ మన బతుకు మనం బతకడం కాదండి. మనకి ఒక 4 మాట్లాడిచ్చేవాళ్ళు, ఒక 4 వచ్చేవాళ్ళు ఉండే తృప్తి వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ చుట్టాలు వీళ్ళు అప్పుడప్పుడు కలవడం, లేకపోతే పెళ్ళిళ్ళు అయితే కలవటం. మనం ఇప్పుడు ఏదైనా పెళ్ళి అయితే వెళ్తాము, ఎక్కడెక్కడోళ్ళు మన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు అంతా కలుస్తారు. అందరూ పలకిస్తే ఎరా బాగున్నావా అంటాడు, ఒక బనాయిస్తాడు, కామెడీ చేస్తాడు, ఓడు మనల్ని మంచిగా ఆప్యాయంగా బలకరిస్తుంటాడు. ఎక్కడెక్కడోళ్ళు ఒక్క చిన్న ఫంక్షన్ అయితే అందరు కలుస్తారు. కానీ మనకి అబ్రాడ్లో వాళ్ళందరూ ఉంటారు కదా, ఏంటి? ఫ్రెండ్స్ అంతే, కేవలం ఫ్రెండ్స్ అంతే. అదే మన ఇండియాలో ఒక పిన్ని కూతురు పెళ్ళో, అక్క కూతురు పెళ్ళో అయితే మనం వెళ్తాం, దగ్గర ఉంటాం, చేస్తాం, బయటికి వెళ్తాం, సామాన్లు తెస్తాం, బండి మీద పోతాం, లేకపోతే బస్సులో వెళ్ళి తీసుకొస్తాం, పెళ్లి కొడుకుని తీసుకొస్తాం. ఇవన్నీ అసలు ఆ థ్రిల్లింగ్ అనేది ఉండదు అనమాట. పెళ్లి కొడుకుని తీసుకురావడం, డ్యాన్సులు వేసుకుంటూ పోతుంటారు కొంతమంది. కార్లు వచ్చేటప్పుడు ఆ డమ్ముకులు కొట్టుకుంటుంటారు, డ్యాన్సులు వేసి తిమ్మారా ఏమంటారు కదా. సో అది పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు భారత్ ఆ బారాతులు గీరాతులు చేసుకుంటామా, సౌండ్ వచ్చిందంటే జనాలు గెయ్యి అని వస్తారు. ఇక్కడ అవన్నీ ఉండవు. భారత్ థ్రిల్లింగ్ మిస్ అయిపోలే. అంటే ఆబ్వియస్లీ అందరూ ఇప్పుడు వెళ్ళి ఇండియాలోనే పెళ్లి చేసుకుని మళ్ళీ ఫారెన్ వస్తారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే H1 స్టాంపింగ్ టెన్షన్ అవుతుంది కాబట్టి పెళ్లిళ్ళకు పోవట్లేదు అందరూ. అమ్మాయిని ఇక్కడ రమ్మనండి, ఇక్కడ తాళి కట్టించుకుంటాం అనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ బట్ ఇట్లాంటివి మెయిన్ చాలా 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 మిస్ అయిపోతున్నాం అండి మనం. ఒక్కటి ఏంటంటే ఫైనల్గా, అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది చాలా, ఏమనుకోకండి మీరు. ఫైనల్గా నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఇండియాలో ఉన్న ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ప్లస్ కరప్షన్. ఈ 2 కనుక లేకపోతే మాత్రం అసలు ఎవడు పోతాడండి ఫారెన్. ఇండియాలో ఏ పనులకు కరప్షన్ లేకుండా, డబ్బులు లంచాలు ఇవ్వకుండా పనులు, ఇప్పుడు ఇల్లు కట్టించుకోవాలంటే మున్సిపాలిటీ చుట్టూ ఎన్ని తిరుగుళ్ళు తిరిగితే అయితాయో, పర్మిషన్లు ఎప్పటికి వస్తాయో. కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎందుకంటే ఫారెన్లో కరప్షన్ ఉండదు కదా. డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఏది చేసినా ఏది ఆన్లైన్లో టక్క అయిపోతుంటాయి. మెయిన్ కరప్షన్ అనేది అసలు ఉండదు మనకి. పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా, లేకపోతే ఇంకోటి అప్లై చేయాలన్నా, ఏది అప్లై చేయాలన్నా, మన దగ్గర ఏం చేసుకోవాలన్నా దాదాపు ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇంక వాడు డ్రైవరు కార్ నేర్పించేవాడే మొత్తం ప్యాకేజ్ కింద మాట్లాడుకుంటాడు, వాడికి ఇచ్చేది ఇస్తాడు. ఆ ఎగ్జామ్ కూడా మనం నిలబడతాం, ఎవడో రాస్తాడు, 8 కొట్టమంటాడు, 8 కొట్టి మన రోడ్డు మీదకి వెళ్ళి డ్రైవ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కొన్ని ఏంటంటే ఇప్పుడు సేఫ్టీ ఇవి లేవన్నమాట. అవి కనుక ఉండి కరప్షన్ అనేది లేకుండా నిజంగా క్లీన్గా ఉంటే, ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఎలాంటిదే కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ చూస్తే చాలా బాధాకరమైన డ్రైనేజ్ లోపల ఉంటాయి, ఎవడంలో పడిపోతాడో తెలియదు. ఇలాంటివి గనక చిన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అయితే గనక అసలు మన దేశం అంత గొప్ప దేశం ఇంకొకటి లేదండి. నిజంగా మేరా భారత్ మహాన్ అనుకుని కల్లా కద్దుకొని, అసలు ఒక్కసారి ఫస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ దిగి బయటకు రాగానే ఆ గాలి పీల్చుకుంటుంటూనే ఉండే తృప్తి వేరే ఉంటుంది, ఆ మజాయే వేరు. ఎంతమంది ఫారెన్లో ఎన్ని బిల్డింగులు బంగ్లాలు కట్టి ఎన్ని కోట్లు సంపాదించి రోల్స్ రాయల్స్లో మెర్సిడీస్ బెంజిల్లో తిరిగినా సరే, ఇండియా వెళ్ళి అట్లా నడుచుకుంటూ రోడ్డు మీద నడుస్తుంటే ఉండే తృప్తి మాత్రం నెవర్ ఎవర్ ఎవర్ మీకు ఎవరికి రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. మీ కామెంట్స్ మీరు కూడా మెన్షన్ చేయండి. మీరు ఇండియా వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు,
అసలు మీరు ఇండియా మిస్ అవుతున్నారా అవ్వట్లేదా? ఈ జనరల్ పాలిటిక్స్ పక్కన పెట్టండి. అక్కడికి వెళ్తే వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎవరన్నా ఇండియాని మిస్ అవుతున్నారా? మిస్ అయితే ఎందుకు మిస్ అవుతున్నారు? అమ్మ నాన్నని మిస్ అవుతున్నారా? లేకపోతే మన ఏమంటారు వాటి ట్రెడిషన్స్ని మిస్ అవుతున్నారా? సో మీ కామెంట్లో మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.